భగవద్గీత ఎప్పుడు ఏ సందర్భంలో నేను యుద్ధానికి రెడీ అయిపోయి కోసమాను యుద్ధం వెళ్ళినప్పుడు అర్జునుడు చూశాడు. నన్ను కృష్ణుడిగా ఎవరితో చేయమంటారు? నా గురువు ద్రోణుడితో చేయాలా, దాన్ని అందరితో చేయాలా, ఎవరితో చేయమంటావు? అప్పుడు శ్రీకృష్ణుడు ఓ పిరికివాడా గ్రైవ్యమాత్మగా నైకత్వ పద్ధతి శుద్ధం హృదయ దౌర్బల్యం తక్కువ పరం తప్ప అదంతా పోలవాలి. అదంతా మనం పోలవాలి. మనకి ఎప్పుడు పిరిగితనం పనికిరాదు. ఏదైనా ముందుకెళ్తాం గ్రైవ్యం పిరిగితనం పనికిరాదు. పిరిగితనము విడిచిపెట్టడం ముందుకు వెళ్ళాలి. అదే చెప్పండి. నువ్వు రాజులందరూ ఏంటయ్యా పిరిగివాడిగా వెనకెళ్తావా? వెనకెళ్ళడానికి లేదు. పెద్ద చేయమన్నారు. ఆ రకంగా ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు కాబట్టి నేను చెప్పేదంటే మీరందరూ కూడా మీ టైంలో గీత చదవండి. ఒక మతో ఉంటారు, భావం ఉంటుంది, గీత ఉంటుంది. దానిలో గీతలో లేని విషయం లేదు. ఎందుకంటే గీత తాలూకా ముఖ్య సారాంశం ఒక 2 విషయాలు చెప్తాను. మీరు అందరూ ఇంట్రెస్ట్ వినడానికి ఇంట్రెస్టేనా? ఎందుకు పోలేని ఉంటుందా? ఒక 3 ఇంపార్టెంట్ శ్లోకాలు. బుద్ధ్యా విశుద్ధాయ యుక్తో శ్రీకృష్ణ మహాత్మ చెప్పాడు. శ్రీకృష్ణ భగవాన్ బుద్ధ్యా విశుద్ధాయ యుక్తో దృష్టాత్మానం నియమ్యత శబ్దాదీన్ విషయా రాగద్వేషో క్రోధస్యజ. అంటే మన ప్రతిరోజు మన బుద్ధి శుద్ధంగా ఉండాలి. చాలా మంది మనకు ఉండదు.